రామాయణం అజరామరం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదాని దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వాల్మీకి మహర్షి ఈ లోకానికి అందించిన రామాయణ పూజ కుసుమాన్ని ఆ తర్వాతి కాలంలో ఎంతోమంది కవులు, పండితులు, వేదవేత్తలు తమదైన శైలిలో రచించారు. కొందరు ఉన్నది ఉన్నట్లు రచించారు, మరికొందరు కల్పితాలు జోడించారు, ఇంకొందరు వివిధ రామాయణాలను సమన్వయం చేస్తూ రచనలను సాగించారు. అయినప్పటికీ వాటిలోని రామ మహిమ సారం మాత్రం యథాతథంగా ఉంటుంది. చారిత్రక ఆధారాల అనుసారం వాల్మీకి అందించిన రామాయణ గాథను తొలిసారి పునర్లిఖించినది భట్టి అనే కవి. అయితే ఆయన సంస్కృతంలోనే తిరగరాశాడు. ఆ తర్వాతి కాలంలో 12వ శతాబ్దంలో తమిళ కవి కంప రామావతారం పేరిట తమిళ భాషలో వాల్మీకి రామాయణాన్ని అనువదించాడు. ఈ కావ్యం కంప రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. మాధవ ఖండలి అనే కవి 14వ శతాబ్దంలో సప్తకాండ రామాయణం పేరిట అస్సామీ భాషలోకి అనువదించాడు. ఆ తరువాతి కాలంలో 1576లో గోస్వామి తులసీదాసు రచించిన రామచరిత మానసం లోక ప్రసిద్ధిగాంచింది. రామచరిత మానసంకు మూలాధారం వాల్మీకి రామాయణమే అయినా ఎన్నో కొత్త కల్పనలను తులసీదాసు తన రచనలో జోడించాడు. మొదలైంది వారధి రామాయణానికది సారథి అధినేత సుగ్రీవు ఆజ్ఞ పాటించి హనుమ అంగదులాది వేలాది వానరులు పగలేంది రేయేంది పగలేంది రేయేంది పని మనకు ముఖ్యమని పాటుపడుచుండగా అది గది కొసగమైంది వారధి. మరాఠీలో సంత్ ఏక్నాథ్ మహారాజ్ రచించిన భావార్థ రామాయణం లోక విఖ్యాతిగాంచింది. 14వ శతాబ్దంలోనే కృత్తివాసుడనే కవి కృత్తివాస రామాయణం బెంగాలీ భాషలోనూ, అదే శతాబ్దంలో సంపూర్ణ రామాయణ్ పేరిట బలరాముడనే కవి ఒరియా భాషలోనూ, 16వ శతాబ్దంలో తోరవే రామాయణ పేరిట నరహరి అనే కవి కన్నడ భాషలోనూ అనువదించారు. ఆయా మాతృభాషా రాష్ట్రాల్లో అనువాదిత రామాయణాలు ప్రసిద్ధిగాంచాయి. ఇవే కాక దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ రామాయణ కావ్యం వివిధ సాహిత్య రూపకాల్లో అనువాదితమైంది. అపూర్వ శ్రీరామ కావ్యానికి తెలుగు సాహితీ లోకం సైతం పట్టాభిషేకం చేసింది. కావ్యాలుగా, నాటికలుగా, నవలలుగా, వెండితెర దృశ్య కావ్యాలుగా ఆవిష్కరించింది. నాటి తిక్కన మొదలుకొని నేటు పుల్లెల శ్రీరామచంద్రుడు వరకు ఎందరో మహానుభావులు శ్రీరామ కావ్యానికి తెలుగుదనాన్ని జోడించారు. కవులే కాదు, కవయిత్రులు సైతం రామామృతాన్ని పంచారు. వివిధ భాషల్లో ఎన్ని రకాల రామాయణాలు వెలువడినా తెలుగులో మాత్రం ఎక్కువగా వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని అనువదించారు. తేట తెలుగు భాషలో శ్రీమద్ రామాయణం అనే అమృతాన్ని ఎంతోమంది ప్రఖ్యాత సాహితీమూర్తులు మనకు పంచారు. వారిలో తొలిగా చెప్పుకోవలసింది తిక్కన గురించి. రామాయణాన్ని తెలుగులో అనువదించిన తొలి కవి తిక్కన. ఆయన రచించిన నిర్వచనోత్తర రామాయణంలో అనేక కవితా విశేషాలు కనిపిస్తాయి.
ఆ తరువాత గోన బుద్ధారెడ్డి 14వ శతాబ్దంలో రామాయణాన్ని రచించారు. శ్రీ రంగనాథ రామాయణం పేరిట బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తొలి తెలుగు సమగ్ర రామాయణ అనువాదంగా పేరుగాంచింది. ఇక ఆ తరువాత కవయిత్రి ఆతుకూరి మొల్ల రామాయణాన్ని తెలుగులోకి అనువదించింది. తెలుగు సాహితీ లోకంలో అపూర్వ కవయిత్రి మొల్ల. ఎప్పటికైనా మించిపోయినది లేదు. సీతను మాకప్పగించి సగౌరవమైన సంధి చేసుకో. ఓహో, యవ్వాని రూపము వీక్షించినంతనే లోకాలు బెదిరి కల్లోలమోను, అవ్వాడు ప్రత్యక్షమైనంతనే మగసిరి కరికి సంధికి గడ్డి కరిచినావో. ఇక్ష్వాకుల అక్షీణ పరాక్రమం నీకు తెలియదా? వారి తర్వాత ఎంతో మంది మహాకవులు, సాహితీ దిగ్గజాలు రామాయణాన్ని తెలుగువారికి మరింత షడ్రసోపేతంగా అందించారు. వావికులను సుబ్బారావు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కూచిమంచి తిమ్మన రచించిన అచ్చ తెలుగు రామాయణం, చెదలవాడ సుందరరామ శాస్త్రి అందించిన వాల్మీకి రామాయణం, సుఖబ్రహ్మాశ్రమం శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామివారు వెలువరించిన రామాయణ రత్నాకరం తదితర పుస్తకాలు రామాయణ గాథను మరింత చేరువ చేశాయి. వీరే కాక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, బేతవోలు రామబ్రహ్మం, చలమచర్చ వెంకట శేషాచార్యులు, ఉషశ్రీ తదితరులు రచించిన రామాయణాలు సైతం ప్రసిద్ధిగాంచాయి. విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం లభించడం ఆ పుస్తకం గొప్పతనాన్ని తెలియచేస్తోంది. ఇటీవల పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించిన వాల్మీకి రామాయణం యథామూలానువాదం విమర్శకుల ప్రశంసలందుకుంది. వీరితో పాటు సోమరాజు సుశీల, భావరాజు వరలక్ష్మి, సిహెచ్ స్వరాజ్యలక్ష్మి, పావని నిర్మలా ప్రభావతి వంటి రచయిత్రులు సైతం కవయిత్రి మొల్లబాటలో నడిచి రామాయణానికి తెలుగు వెలుగులద్దారు. శ్రీమద్ రామాయణం విశ్వజననీయ గ్రంథం. అందుకే ప్రపంచంలోని అనేక భాషల్లో రామాయణాన్ని అనువదించారు. అయితే వారి వారి దేశకాల పరిస్థితులను అనుసరించి కొద్దిపాటి మార్పు చేర్పులు చేసుకున్నారు. భారతీయతకు ప్రతీకలైన బౌద్ధ, జైన, సిక్కు మతాల్లోనూ రామాయణ ప్రస్తావన ఉంటుంది. అయితే అన్ని చోట్ల కొన్ని చిత్రమైన ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఆ విశేషాలేమిటో ఇప్పుడు వీక్షిద్దాం. హైందవ మతంలో ఎనలేని ఖ్యాతి ఉన్న రామాయణాన్ని ఇతర మతాలు కూడా అనుసరించాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతీయ మతాలన్నీ రామాయణాన్ని విశ్వసిస్తాయి. బౌద్ధులు విశ్వసించే రామాయణంలో దశరథుడు అయోధ్యకు కాక వారణాసికి రాజుగా కనిపిస్తాడు. బౌద్ధ రామాయణంలో సీతాపహరణమే ఉండదు. ఇక జైనులు విశ్వసించే రామాయణంలో రావణుణ్ణి రాముడికి బదులుగా లక్ష్మణుడు చంపుతాడు. రాముడు వైరాగ్యంతో సన్యాస దీక్షను స్వీకరిస్తాడు. గురు గోబింద్ సింగ్ రచించిన సిక్కుల రామాయణంలో రాముణ్ణి కేవలం ఎలాంటి మహిమలు లేని మానవ మూర్తిగానే చూపుతారు. రావణ, నీ సారథి గతించాడు. నిఖిల శస్త్రాస్త్రాలు నేలపాలైనవి. నిన్నిప్పుడు నిర్జించుట సులభమే, కానీ నీతి కాదు. ఆజిలో అలసిపోయినా నీకు సెలవిస్తున్నా, అంతఃపురానికేగి సేద తీర్చు. నేడు పోయి రేపు రమ్ము. ఇక విదేశీ భాషల్లోనూ రామాయణం అనువాదితమైంది. థాయిలాండ్కు చెందిన లావో భాషలో రచించిన ప్రాలక్ ప్రారామ్ రామాయణ కావ్యంలో రామలక్ష్మణులను బుద్ధుడి పూర్వజన్మ అవతారాలుగా పేర్కొంటారు. మలేషియన్ భాషలో రచించిన హికయత్ శరీరామాలో రాముడి పాత్ర కంటే లక్ష్మణుడి పాత్రకే అధిక ప్రాధాన్యతనిస్తారు. కాంబోడియా భాషలో రచించిన రియామ్కేర్ రామాయణంలో అసలు హనుమంతుడి పాత్రే కనిపించదు. థాయ్ భాషలోని రామ్కెయిన్లో సీతాదేవిని రావణుడి కుమార్తెగా పేర్కొన్నారు. బాలీ భాషలో రామాయణం రామకవక పేరిట అనువాదితమైంది. ఇటీవలి కాలంలో సుమారు 50కి పైగా భాషల్లో రామాయణాన్ని అనువదించారు. వీక్షించారుగా
రామాయణానికి సంబంధించిన అనేకానేక ఆసక్తికర అంశాల గురించి ఇది రామాయణ విషయ సర్వస్వం. ఎన్ని భాషల్లోకి అనువాదితమైన, ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందిన రామాయణ గాథ అజరామరం. ఈ భూమిపై ప్రాణకోటి ఉన్నన్నాళ్ళు రామాయణ ప్రకాశం వెలుగుతూనే ఉంటుంది. ప్రేక్షకులకు మరొకసారి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. బంటు రీతి కోలు వియవయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామ, బంటు రీతి కోలు వియవయ్య రామా. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.